హేమ. ఓకే, ఇద్దరు కలిసి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అమ్మ మేము కాలేజీకి వెళ్ళొస్తామమ్మా అని కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళంగానే కాలేజీలో ఒక అమ్మాయిని చూశారు. ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేశారా. ఓకే, అర్థమవుతుందా? ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేశారు. వీడొచ్చి తమ్ముడికి చెప్తాడు, అరే తమ్ముడు నేను ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయిని చూశాను రా, లవ్ చేశాను రా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం రా అంటే, అప్ప నేను కూడా నీకు ఇదే చెప్దాం అనుకున్నాను రా అన్నయ్య, నేను ఒక అమ్మాయిని లవ్ చేశానంటే పదరా మనం వెళ్ళి అమ్మకి చెప్దాం, ఏదన్నా అమ్మకి చెప్తాం కదా అని అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ దగ్గరకు అమ్మకి చెప్పారు చేస్తారా. అది మీకు ఒక టయానికి తెలిసింది ఎక్కడో, అది రివీల్ చేస్తాం ఎక్కడో. తెలిసిన తర్వాత అంటే నేను లవ్ చేసిందంటే మా అన్న లవ్ చేస్తున్నాడా, మా అన్న లవ్వే గెలవాలని నువ్వు సాక్రిఫైస్ చేయడానికి ఓవర్ డ్రామా చేస్తావు. లేదు మా తమ్ముడు లవ్వే. అర్థమవుతుందా? సో ఆ కాన్సెప్ట్ అలా చేద్దామా? అలా చేసుకుని లాస్ట్ నోచి కొట్టుకెళ్ళిపోతా. కొట్టుకెళ్ళిపోయేది ఏముండదు. మీ ఇద్దరు ఒకరికొకరు, అసలు అమ్మాయి మీ ఇద్దరు ఎవరిలో లవ్ చేయదు, జస్ట్ ఫ్రెండ్ లాగే అనుకుంటుంది. అర్థమవుతుందా? నిన్ను తీసుకొస్తుంది. లాస్ట్ లో ఒకరిని తీసుకొచ్చి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందో ఇలాంటిది ఏదైనా ట్విస్ట్ ఇవ్వచ్చు. కాదు, ఇద్దరు అర్థం చేసుకొని సరే, ఇద్దరు వెళ్ళి అర్థం చేసుకొని కాదురా, ఇంకోటి చేయొచ్చు. చూడు, దీనికి ఇంకోటి చేయొచ్చు. ఏమని, చూసి నీతో మంచిగా మాట్లాడుతుంది అమ్ము, ఆడితో జస్ట్ ఇప్పుడు కాలేజీలో అన్నాక ఆ అమ్మాయి వచ్చి వీడితో మాట్లాడుతుంది కదా, మీ ఇద్దరికి ఒకే అమ్మాయి అని తెలిసింది. తెలియగానే ఈ అడ్రస్ ఎక్కడ అనేది అడిగింది. అడగంగానే వీడితో మాట్లాడుతుందంటే వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారేమో అని అనుకుంటావు. నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు. మళ్ళీ ఆ అడ్రస్ తెలియకొచ్చి ఈ అడ్రస్ ఎక్కడండి అని వీడిని అడిగిద్ది. వీడు అక్కడండి అని చెప్తుంటే ఓహో అన్నయ్యతో మాట్లాడుతుందంటే తను అన్నయ్య లవ్ చేస్తుందేమో. అర్థమవుతుందా? ఒకళ్ళు అనేసుకొని ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకుని లాస్ట్కి ఏం చేస్తారు, కొట్టుకొని ఎవడో అట్లా ఏదైనా చేద్దామా ఫన్నీగా? వర్కౌట్ అయింది ఏమమ్మా? సరే ఇదోటి అదోటి అనుకుందాం.